హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ స్నాక్ లీవ్స్. క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు తినేయచ్చు. అలాగే వీటిని చేయడం కూడా చాలా తేలిక. ఇలా వెరైటీ షేప్లో చేసుకుంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా బాగా నచ్చుతాయి. ఈ వెరైటీ అండ్ టేస్టీ స్నాక్ లీవ్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. మీరు కావాలంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇందులోకి వేడి చేసిన వేడి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా కలపండి. మీరు పల్లి నూనె కాకుండా వేరే ఏ సన్ఫ్లవర్ ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు. మొత్తానికి ఫ్లేవర్ లేని ఆయిల్ని యూజ్ చేయండి. పల్లి నూనె అయితే టేస్ట్ అంతగా బాగోదు. ఇలా కలిపాక ముద్ద చేస్తే ముద్దలా రావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక వాటర్ని కొంచెం యాడ్ చేస్తూ పిండి ముద్దలా కలపండి. ఇలా మనం ఫస్ట్ వేడి ఆయిల్ని వేసి కలపడం వలన ఇవి చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చేయండి. ఈ పిండి ముద్దను పొడి పిండిలో అద్ది రౌండ్గా కాకుండా కాస్త పొడు షేప్లో చేయండి. ఇలా చేశాక సైడ్స్ని కట్ చేసుకుందాం. పొడవు 6 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు వచ్చేట్లు చూడండి. మొత్తానికి పొడవు కాస్త ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండిని పెట్టి రాయండి. ఇలా పొడిపిండిని పెట్టడం వలన మనం కట్ చేసినవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు నైఫ్తో ఇలా మధ్యలో కట్ చేయండి. సన్నగా వచ్చేట్లు కట్ చేయండి. ఇందులో చూపిస్తున్నట్లు ఇలా మధ్యలోనే సన్నగా వచ్చేట్లు కట్ చేయండి. పొడవుగా ఉండే అంచులను నీళ్లతో తడిపి మడత పెట్టండి. ఇలాగే దగ్గరగా వచ్చేదాకా నీళ్లతో తడి చేస్తూ చెయ్యాలి. ఇలా దగ్గరగా వచ్చాక అంచులను బాగా వత్తండి. ఇలా చేసిన లేయర్స్ని సగానికి ఇలా అని ఒకటి మధ్యలో నుండి తీస్తే ఈ షేప్లో వస్తుంది. ఇలాగే మరొకటి చేసి చూపిస్తాను. ఇలా మధ్యలో లేయర్స్లా కట్ చేయండి. చివర కట్ చేయకుండా ఇలా మధ్యలోనే కట్ చేయండి. నీళ్లతో తడి చేస్తూ మడత పెట్టండి. ఇప్పుడు లేయర్స్ని సగానికి విడదీసి ఇలా మధ్యలో నుండి తీస్తే సరిపోతుంది. లీఫ్ షేప్లో డిజైన్ వస్తుంది. ఇలాగే అన్నీ కూడా చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం హాట్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. మంచి కలర్ వచ్చేదాకా 2 పక్కలా కూడా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి. సైడ్స్కి కట్ చేయగా మిగిలినవి ఇలా చివర్లో ఫ్రై చేయండి. చిప్స్లా చాలా బాగుంటాయి. బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోండి. అంతే, సూపర్ టేస్టీ వెరీ క్రిస్పీ స్నాక్స్ లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇలా మనం స్నాక్స్లా చేసి పెట్టుకుంటే నెల రోజులు టేస్టీగా తినేయచ్చు. పిల్లలకి స్నాక్స్లా ఇవ్వచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వారికి సర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Thank you for watching.